Hi guys, welcome back to our channel Heavenly Homemade. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు మీరు టైటిల్ చూసారు కదా, చాలా డేస్ తర్వాత మళ్ళీ జివామేలో నేను ఇప్పుడు షాపింగ్ చేశానండి. ఎన్ని డేస్ అయిపోయింది కదా, లిటరల్లీ కొంచెం పాస్ ఇచ్చాను ఎందుకంటే అక్కడ కలెక్షన్ ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని ఉన్నాయి. సో అప్పుడప్పుడు లాంజ్రే అవి తీసుకుంటూ ఉన్నాను కాబట్టి ఓన్లీ లాంజ్రే ఏం చూపిస్తాను అన్నట్టు ఎప్పుడు చూపించలేదు. సో ఎక్కువ కలెక్షన్ తీసుకుంటున్నప్పుడు అలా మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ మంచి సేల్ కూడా ఉంది. ఈ సేల్ గురించి మీకు కూడా చెప్తే డెఫినెట్లీ యూజ్ అవుతుంది అని అనిపించి వీడియో చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు Feb 29 7 PM నుంచి March 6 వరకు గ్రాండ్ లంజరే ఫెస్టివల్ రన్ అవుతుందండి జివామేలో. ఈ సేల్ అనేది లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది, అలాగే అన్లిమిటెడ్ స్టైల్స్ ఉంటాయి. అండ్ ఈ సేల్ మెయిన్ గా ఏంటి అంటే ఇంటిమేట్ సేల్ అనమాట. లాంజరే కేటగిరీలో ఇండియాలోనే ఇంటిమేట్ సేల్ ఇది. సో ఈ సేల్ లో మెయిన్ గా ఆఫర్స్ ఏంటి అంటే 70% అప్ టు 70% ఆఫ్ ఉంటాయి. అలాగే 15 days ఈజీ రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంది. అలాగే మన కూపన్ కోడ్ కూడా ఉంది. మన వ్యూవర్స్ అందరి కోసం నేను రిక్వెస్ట్ చేసి ఈ కూపన్ కోడ్ ని తీసుకొచ్చానండి, అలేఖ్య 12. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో హ్యాపీగా యూజ్ చేసుకోండి. అండ్ ఈ ఆఫర్స్ లో మళ్ళీ ఎక్స్ట్రాగా కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకుంటే మీకు మంచి డిస్కౌంట్స్ లో మీ వార్డ్రోబ్ ని హ్యాపీగా స్టాక్అప్ చేయొచ్చు. లాంజ్రే హ్యాపీగా స్టాక్అప్ చేసుకోండి. లాంజ్రే అనేది చేంజ్ చేస్తూ కూడా ఉండాలి. సో ఇలాంటి సేల్ టైంలో మనం ఏమైనా లాంజ్రే కలెక్షన్ యాడ్ చేసుకోవాలని అనుకుంటే కూడా హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను పర్సనలీ చాలా కలెక్షన్ చూపించాను ఆల్రెడీ జివామేలో. సో మీరు ఒకవేళ చూడనట్లయితే మన ఛానల్ చెక్ చేయొచ్చు. జివామే అలేఖ్య హెవెన్లీ హోమ్మేడ్ అని కొడితే బోల్డ్ వస్తాయి మీకు హాల్ వీడియోస్ కూడా. సో కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉండింది. ఆల్మోస్ట్ అంతా కలెక్షన్ అంతా నా దగ్గర ఉండింది. అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ నైట్ వేర్ ఇవన్నీ కూడా స్టాక్అప్ చేసుకున్నాను. సో అవన్నీ మీతో షేర్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక కలెక్షన్. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ ఈ ప్యాటర్న్ లోనే డిఫరెంట్ నైట్ వేర్ ఉంటే ఆ నైట్ వేర్ కూడా తీసేసుకున్నాను నేను. అంత బాగా నచ్చింది. లావెండర్ ఇప్పుడు బాగా వేస్తున్నాం కదా, సో నైట్ వేర్ లో అయితే అసలు లేదు, అందుకే లావెండర్ ట్రై చేద్దాం అనిపించింది. ఇది షర్ట్ అండ్ బాటమ్ మోడల్ అనమాట. ఈ మోడల్ చాలా బాగుంటాయి, చాలా క్లాసీగా ఉంటాయి మెయిన్ గా. సో ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి సమ్మర్ వైబ్స్ వస్తున్నాయి బాగా. ఈ దీనికి క్లాత్ కూడా చాలా బాగుంటదండి. చాలా 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 ఇయర్స్ నుంచి నేను జివామే ప్రొడక్ట్స్ వాడుతున్నాను. నైట్ వేర్ కానీ లాంజ్రే కానీ చాలా బాగుంటాయి. సో కలర్ ఫేడ్ అవడం లాంటి ప్రాబ్లం ఏముండదు, ష్రింక్ అవడం కూడా ప్రాబ్లం ఉండదు. మీ కంఫర్ట్ బట్టి మీరు సైజ్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. నైట్ వేర్ లో కొంతమంది ఎక్కువ సైజ్ తీసేసుకుంటారు, నేను అలాగే తీసుకుంటా ఉంటా. ఇవి బటన్ స్టైల్ అనమాట. సో చాలా బాగుంటది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. నాకు కలర్ కాంబినేషన్ మెయిన్ గా చాలా బాగా నచ్చింది. సేమ్ స్టైల్లో బాటమ్ వస్తుంది. నేను పక్కన యాడ్ చేస్తానండి వేసుకుని ఒకసారి మీకు క్లారిటీ కోసం. మీరు హ్యాపీగా ఈ సేల్ టైంలో పర్చేస్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చింది అని అనుకుంటే. తక్కువ ప్రైజెస్ లో వచ్చేస్తాయి మీకు. అండ్ ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఇలా పాకెట్స్ వస్తాయి బాటమ్స్ కి. అలాగే ఇక్కడ మనకి టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇస్తారు. సో చాలా కంఫర్టబుల్ ఉంటాయి అనమాట. రోజు మొత్తం మనం క్యారీ చేయాలన్నా సరే. నేను ఇవి ఎక్కువ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ నైట్ డ్రెస్సుల్లోనే ఉంటాను నేను. సో గేమ్స్ ఆడుకోవాలన్నా అలాంటప్పుడు కంఫర్ట్ గా ఉంటాయి అనమాట. సో అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటాను. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్, ఫస్ట్ నైట్ వేర్ సెట్. నెక్స్ట్ బ్రా వచ్చేసి ఇది చాలా 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 కంఫర్టబుల్ ఉంటదండి. ఇది ఏమంటారు 24 hours వరకు మీరు వేసుకున్న రోజంతా వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. దీని పేరు కూడా అదే ఉంటది అనుకుంటా, మిరాకిల్ బ్రా 24 hours కంఫర్ట్. ఇది ప్యాడెడ్ ఉండదు, వైర్ కూడా ఏమి ఉండదు. కవరేజ్ కూడా చాలా మంచి కవరేజ్ ఇస్తుంది. చాలా అవుట్ఫిట్స్ కి సూట్ అవుతుంది. కుర్తీస్ కి కానీ డైలీ పర్పస్ లో యూజ్ చేసే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ బ్రా మాత్రం. ఇది మస్ట్ హ్యావ్ బ్రా అని చెప్పచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, సాటిన్ ఉంటది. అస్సలు చాలా చాలా బ్రీతబుల్ అనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు. స్పోర్ట్స్ వేర్ కలెక్షన్ లో ఈ బాటమ్ ఒకటి తీసుకున్నాను. ఈ మధ్య చాలా చేంజెస్ వచ్చాయన్నమాట నా లైఫ్ స్టైల్లో. అంటే నేను రోజువారీలో కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ జిమ్మే కాకుండా ఇంకా చాలా చేస్తున్నా. వ్లాగ్స్ లో చూస్తారు తొందరలోనే. ఇంకా డైలీ వ్లాగ్స్ ఏం పెద్దగా నేను పోస్ట్ చేయట్లేదు, షూటే చేయట్లేదు, బట్ నేను డెఫినెట్లీ చూస్తారు సూన్. ఎలా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అయింది, ఎలా ఫిజికల్ యాక్టివిటీ పెరిగింది అవన్నీ కూడా. సో కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఇట్లాంటివి ఎక్కువ అవసరం ఉన్నాయని చెప్పి ఫస్ట్ ట్రై చేద్దాము, కంఫర్ట్ ఉంది అని అనుకుంటే మళ్ళీ తీసుకుందాం అనేసి ఇది ఒకటి తీసుకున్నాను. స్పోర్ట్స్ వేర్ లో నేను ఎప్పుడు లెగిన్స్ తీసుకుంటా ఉంటాను, చాలా సార్లు తీసుకున్నాను జివామేలో లెగ్గింగ్స్. బట్ ఇలా కొంచెం ట్రోజర్ లాంటివి తీసుకోలేదు. సో ఇది ట్రోజర్ లాగా వస్తుంది అనమాట ప్యాంట్. ఇది నైట్ వేర్ లా కూడా వాడేసుకోవచ్చు, ఏదైనా టీ షర్ట్ లాగా వేసేసుకుని. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా అదే కలెక్షన్ లో తీసుకున్నాను 3 స్టైల్స్ ఉంటాయని. సో ఇదేమో నైటీ లాగా వస్తుంది, కొంచెం ఏమంటారు 3/4 కొంచెం బాగా కింద వరకు కాకుండా
కొంచెం నీ కంటే బాగా కిందకి వెళ్తుంది అనమాట, ఫుల్ అంత నైట్ ఇలా కాకుండా. సో ఇది కూడా చాలా స్టైలిష్ గా ఉంటది. ఇది నేను ఇలాంటివి డైలీ వేర్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇవే ఎక్కువ వేసుకుంటూ ఉంటా. అండ్ సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి ఎస్పెషల్లీ సమ్మర్ కి అయితే ఇంకా ఇలాంటివే ప్రిఫర్ చేస్తాం కదా. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. నాకు ఈ కలెక్షన్ బాగా నచ్చింది, కొంచెం ఫ్లోరల్ కైండ్ ఆఫ్ కలెక్షన్ అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా, డిఫరెంట్ గా అనిపించింది. నా దగ్గర పర్సనలీ లేదు, అన్ని పింక్స్ ఇవే ఉంటాయి నా దగ్గర ఎక్కువ. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నైట్ వేర్ లో ఇదొకటి తీసుకున్నానండి. ఇది కొంచెం కాటన్ మెటీరియల్ అనమాట. నాకు ఎస్పెషలీ నైట్ వేర్ లో ఇలాగా సాఫ్ట్ గా ఉండి షార్ట్ స్లీవ్స్ వస్తే నాకు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ ఏ సీజన్ అయినా ఆల్మోస్ట్ వింటర్ అంటే పెద్ద ఏమి చలి వేసేయట్లేదు కదా. సో అంత చలిగా ఏమి అనిపించట్లేదు వింటర్ లో కూడా. ఎస్పెషల్లీ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అసలు అనిపించదు నాకు, ఇక్కడైనా కొంచెం అనిపిస్తుంది కానీ అక్కడ మన సైడ్ ఆంధ్ర సైడ్ అయితే అసలు చలే నాకు అనిపించదు. సో అక్కడ నాకు వింటర్ లో కూడా కొంచెం నార్మల్ సమ్మర్ లో వేసుకునే డ్రెస్లే వేసుకుంటా. ఇట్లా షార్ట్ స్లీవ్స్ ఇలా సాఫ్ట్ గా ఉండేది ఉంటే కొంచెం ఇరిటేషన్ రాకుండా ఉంటది అనమాట. ఎస్పెషల్లీ మనం అలా దీని మీద పడుకుంటాం కదా, సో స్కిన్ కి కూడా ఇరిటేషన్ రాకుండా ఉంటది. చాలా సాఫ్ట్ ఉంది ఇది, చాలా అంటే చాలా సాఫ్ట్ అనిపిస్తుంది మెటీరియల్ క్వాలిటీ. అండ్ దీనికి చూసారు కదా నెక్ అయితే ఇలా వచ్చింది అండ్ షార్ట్ స్లీవ్స్ వచ్చాయి. ఇదైతే కాటన్ అని మెన్షన్ చేశారు, చాలా స్మూత్ ఉంది కానీ ఇది ఏం ఫ్యాబ్రిక్ తెలియదు నాకు. అంటే లోపల మనకి బాగా ఇది ఈ సాటిన్ లాగా ఇచ్చారనమాట, లోపల లైనింగ్ లాగా. ఇది లైనింగ్ కూడా కాదు, లోపల క్లాత్ ఫ్యాబ్రిక్ కొంచెం సాటిన్ లాగా ఉంది, దానివల్ల చాలా స్మూత్ ఉంది అసలు ఫ్యాబ్రిక్. సో వేసుకుంటే అసలు చాలా కంఫర్ట్ ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే టచ్ చేస్తుంటేనే చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. సో ఇది బాటమ్ వస్తుంది అండ్ దీనికి కూడా సేమ్ ఇలాగే థ్రెడ్స్ వస్తాయి అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ నైట్ వేర్ అన్నిటికీ కూడా పాకెట్స్ వస్తాయి, థ్రెడ్స్ వస్తాయి. సో ఇలా ప్యాంట్ ఇలా వస్తుంది, చాలా స్టైలిష్ గా కూడా ఉంది కదా చూడడానికి. అండ్ బ్లాక్ కదా, సో బాగుంటది అన్నట్టుగా తీసుకున్నాను. ఇది ఒకటే కలర్ ఉంది దీంట్లో. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది షేపర్ బ్రా అంటారు దీన్ని. ఇది యాక్చువల్లీ అన్ని అవుట్ఫిట్స్ కి ఇది కూడా చాలా బాగుంటది. ఇది ప్యాడెడ్ వస్తుంది అనమాట. సో టీ షర్ట్స్ కి వేసుకోవచ్చు అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇది కూడా వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటది అనమాట. చాలా మంచిగా ఉంటది, చాలా సాఫ్ట్ ఉంటది అనమాట. సో ఇదైతే చాలా బాగుందండి. దీంట్లో చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి మీకు ఆప్షన్స్. షేపర్ బ్రా అంటారు దీన్ని. సో అన్ని అవుట్ఫిట్స్ కి కుర్తీస్ కి కానీ లేదంటే టీ షర్ట్స్ కి కానీ మంచి కవరేజ్ ఇస్తుంది, చాలా మంచి కవరేజ్ వస్తుంది. సో చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. డైలీ కవరేజ్ కోసం కానీ లేకపోతే కంఫర్ట్ కోసం కానీ హ్యాపీగా మీరు ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ వన్, ఇది ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను. ఇది కొంచెం క్యాండీ పింక్ షేడ్ లో అనమాట. సో ఆల్మోస్ట్ పింక్ లేకుండా నైట్ వేర్ కలెక్షన్ అయినా లేకపోతే కుర్తీస్ కలెక్షన్ చూపించినా దాంట్లో డెఫినెట్లీ పింక్ కూడా యాడ్ అయ్యి ఉంటది నా దాంట్లో. సో ఇది ఒక షర్ట్ మోడల్లో ఉన్నది అండ్ షార్ట్ స్లీవ్స్ అనమాట. షార్ట్ స్లీవ్స్ అయితే నాకు కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది అండి మెయిన్ గా. సో ఎక్కువ మనకి ఏ సీజన్ అయినా యూజ్ అవుతుంది, అందుకని చెప్పి షార్ట్ స్లీవ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను నైట్ వేర్ లో మెయిన్ గా. సో ఇది ఒకటి వస్తుంది, ఇది కూడా దీని పక్కన యాడ్ చేస్తూ ఉంటా. ఇది కూడా ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ ఉంది, ఇది కూడా చాలా స్మూత్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్స్ అయితే పెద్దగా పర్సనల్ గా మీకు తెలిస్తే ఒకవేళ ఆల్రెడీ షాపింగ్ చేసి ఉంటే మీకే అర్థమవుతుంది సో ఎంత బాగుంటాయి అనేది జివామేలో. సో ఇక్కడ బటన్స్ లాగా వస్తాయి. నేనేమి ప్రమోషన్ కాబట్టి అలా కాబట్టి ఇలా ఏమి చెప్పట్లేదు, నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నానండి జివామేలో షాపింగ్. సో చాలా మంది ప్రిఫర్ చేస్తారు కూడా నాకు తెలిసినంత వరకు. మనకి ఫారం మాల్ లో కూడా ఉంది జివామే షాప్, నేను చాలాసార్లు అక్కడ కూడా షాప్ చేశాను. సో ఇది బాటమ్ వస్తుంది సేమ్ కలర్ లో, సేమ్ దాంట్లో. ఒక సైజు 2 సైజ్ నేను ఎక్స్ట్రా తీసేసుకుంటాను, ఎందుకంటే బాటమ్స్ కి ఎలాగో ఇట్లాగా వస్తుంది కాబట్టి బాటమ్స్ లూజ్ అవుతాయి అనేది ఏమీ ఉండదు. సో కొంచెం లూజ్ గా ఉన్నా నాకు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, బట్ మీ ప్రిఫరెన్స్ మీదనమాట. దీనికి కూడా పాకెట్స్ వస్తాయి. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటాయి అనమాట చూడడానికి అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెఫినెట్ గా నేను ఎప్పుడు సేల్ ఉన్నా తీసుకునేది ఇది ఒకటండి, శారీ షేప్ వేర్స్. శారీ షేప్ వేర్స్ కూడా చాలా బాగుంటాయి. శారీ షేప్ వేర్సే కాదు, నార్మల్ షేప్ వేర్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి జివామేలో. నేను టమ్మీ టక్కర్ ఒకటి ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా, అది ఇంకా అలా ఉంచుకున్నా. ఒకటి సరిపోద్దు ఉంటే టమ్మీ టక్కర్. ఈ మాత్రం కలర్స్ కావాలి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ తీసుకుంటూ ఉంటాను. షాపింగ్ చేస్తే డెఫినెట్లీ ఇది కూడా యాడ్ చేసుకునే ఉంటది కంపల్సరీ నా దాంట్లో. చాలా బాగుంటాయి, చాలా కంఫర్టబుల్ ఉంటాయి, రోజు మొత్తంలో మనం క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి. అండ్ ఒక మంచి షేప్ కూడా ఇస్తాయి అనమాట శారీకి. సో మనం మంచిగా శారీ కట్టుకుంటే ఆ లుక్ అనేది దీని వల్ల ఇంకా ఎలివేట్ అవుతుంది, మంచి షేప్ ఇస్తాయి. కంఫర్ట్ కూడా ఉంటది, వాక్ చేసేటప్పుడు కంఫర్ట్ ఉంటుందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. కొన్ని షేప్ వేసి నేను ట్రై చేశాను చాలా, అవి నాకు అంత కంఫర్ట్ అనిపించవు. కానీ దీంట్లో మీకు సైడ్ కట్ కూడా ఉంటాయి కావాలంటే, దీనికి ఏం సైడ్ కట్ రాలేదు, బట్ ఇక్కడ కొంచెం కట్ వచ్చేవి కూడా ఉంటాయండి. సో అవి కూడా ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం సేపట్లో చాకి హెయిర్ వచ్చేసింది, సోఫా మీద పెట్టానో లేదో, అది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నైట్ డ్రెస్, మళ్ళీ
ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా షార్ట్ స్లీవ్స్ లోనే తీసుకున్నాను. అండ్ కొంచెం నెక్ వచ్చేసి కొంచెం ఈ ప్యాటర్న్ నచ్చింది నాకు. ఇది కూడా బటన్స్ వచ్చాయి, కాకపోతే కాలర్ నెక్ కాదు, నార్మల్ నెక్ లాగా వచ్చింది, కానీ బటన్స్ అనమాట. ఫుల్ రిమూవ్ చేసుకోవచ్చు, బటన్స్ అన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా అనిపించింది. ఇది కూడా కలర్ బాగా నచ్చింది నాకు. ఈ కలర్ లో నైట్ వేర్ పెద్దగా లేవని చెప్పి తీసుకున్నాను. సో అన్ని షార్ట్ స్లీవ్స్ చూసారు కదా, సమ్మర్ కోసం మెయిన్ ఆలోచించుకుని సమ్మర్ కోసం తీసుకున్నాను మెయిన్ గా. అండ్ సేమ్ బాటమ్ కూడా ఇట్లా వచ్చింది. సో దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి అండ్ థ్రెడ్ వచ్చేసింది. థ్రెడ్ కంపల్సరీ, పాకెట్స్ అండ్ థ్రెడ్స్ కంపల్సరీ వస్తాయి. సో అందుకని నేను ఒక సైజ్ 2 సైజ్ కూడా ఒక్కొక్కసారి ఎక్స్ట్రా తీసేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇందాక చెప్పా కదా కలెక్షన్, ఈ కలెక్షన్ బాగా నచ్చింది. ఈ కలెక్షన్ లో 3 యాక్చువల్లీ కొన్ని కలెక్షన్స్ ఏంటంటే ఒకటే ప్యాటర్న్ లో 3 స్టైల్స్, అలా కాలర్ స్టైల్, ఇలా ఈ స్టైల్ అండ్ ఒక నైటీ స్టైల్ లాగా రిలీజ్ చేస్తారు కొన్ని ప్యాటర్న్స్ లో. ఈ ప్యాటర్న్ నాకు బాగా నచ్చి 3 స్టైల్స్ ఉంటే 3 స్టైల్స్ తీసుకున్నాను. సో ఇదేంటంటే టాప్ ఇట్లా వస్తుంది, నార్మల్ టీ షర్ట్ ప్యాటర్న్ అనమాట. సో దీని కాంట్రాస్ట్ లో టాప్ వస్తుంది, కొంచెం వీనెక్ లో వచ్చింది లైట్ బేబీ పింక్ లో. సో ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట టాప్. టీ షర్ట్ కూడా ఎంత మంచిగా ఉందో, క్లాత్ ఫ్యాబ్రిక్ అసలు ట్రాన్స్పరెంట్ లుక్ అయితే అసలు రాదు మనకి, చాలా కంఫర్ట్ ఉంటది. సో కలర్ కాంబినేషన్ బాగుంది దీనిది. సో ఇది చూసాను. దాని తర్వాత దానికి బాటమ్ ఇది వచ్చింది, సేమ్ బాటమ్ అనమాట. అది ఇది సేమ్ వాడుకోవచ్చు, డిఫరెంట్ గా మనం సేమ్ బాటమే వస్తుంది దీనికి. సో అట్లా కూడా వాడుకోవచ్చు మనం. ఒకవేళ అలా ఏమంటారు కొంచెం కాలర్ నెక్ లో తీసుకుంటే ఆ బాటమ్ నార్మల్ టీ షర్ట్ లా కూడా ప్యాటర్న్ కన్వర్ట్ చేసుకుని వాడుకోవచ్చు. నాకు ఆలోచన ఇప్పుడు వచ్చింది, లేకపోతే తీసుకునేదాన్ని కాదు. కనీసం అది తీసుకుని దీనికి ఏదైనా బేబీ పింక్ టీ షర్ట్ కొనుక్కుంటే అయిపోద్ది కదా, 2 రకాలుగా అదే వాడుకోవచ్చు. సో అన్ని వేసుకుని దాని పక్కన కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ బ్రా మీ దగ్గర డెఫినెట్ గా ఉండాలి. ఒకవేళ మీకు తెలుసో లేదో, నేను చాలా వీడియోస్ లో దీని గురించి చెప్పాను. కంఫర్ట్ ఉంటుంది, చాలా మంచి కవరేజ్ ఇస్తుంది. ఇదిగోండి టీ షర్ట్ బ్రా అనమాట ఇది. నేను రెగ్యులర్ పర్పస్ లో, అంటే ఎక్కువ నేను నైట్ వేర్ వేసుకుంటాను, టీ షర్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ రెగ్యులర్ పర్పస్ లో నేను ఇదే యూజ్ చేస్తా ఉంటాను బ్రా. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉంటాయి. సో నేను ఈసారి కలర్ తీసుకున్నాను అంతే. సూపర్ డూపర్ కంఫర్టబుల్, మంచి కవరేజ్ కూడా ఉంటది, చాలా మంచి కవరేజ్ ఇస్తుందండి. సో మీ దగ్గర టీ షర్ట్ బ్రాస్ కంపల్సరీగా ఉండాలి ఎవరి దగ్గర అయినా. అండ్ కింద కూడా సపోర్ట్ బాగా ఇస్తుంది అనమాట. దీనికి ఇలాగా ఏమంటారు వైర్ వస్తుంది. సో వైర్డ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మీకు వైర్డ్ కంఫర్టబుల్ గా ఉంటది అని అనుకుంటే డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఒకటి ఉంటే మీకు సపోర్ట్ ఎక్కువ ఇస్తుంది అనమాట ఇది. అండ్ మెయిన్ గా ఏంటంటే కొంచెం హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు దీన్ని. సో అలాంటప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ట్రై చేస్తే చేయండి, ఓకేనా. ఇది నెక్స్ట్ వన్. సో ఇవి నేను తీసుకున్న కలెక్షన్. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. ఈ గ్రాండ్ లింజరీ ఫెస్టివల్ లో మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, తీసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఈ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ మీకు 70% ఆఫ్, అప్ టు 70% ఆఫ్ ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది. 15 days ఈజీ రిటర్న్స్, ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అండ్ అలేకే 12 కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో హ్యాపీగా కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. ఈ సేల్ లో మంచి కలెక్షన్ అంతా మీరు పర్చేస్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఒకవేళ జివామేలో ఆల్రెడీ మీరు షాపింగ్ చేస్తుంటే డెఫినెట్లీ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఒకవేళ షాపింగ్ చేయకపోతే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒకవేళ షాపింగ్ చేసిన తర్వాత అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. అండ్ మీకు ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే జివామే యాప్ ఉంటుంది, వెబ్సైట్ కాకుండా యాప్ లోకి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు షాపింగ్ ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఇచ్చే లింక్స్ మీకు యాప్ ఉంటే యాప్ లోకి వెళ్తా, లేదంటే వెబ్సైట్ లోకి వెళ్తాయి కదా. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో హ్యాపీగా మీరు యాప్ లో షాపింగ్ చేసేసుకోవచ్చు, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. చాలా రోజుల తర్వాత ఒక మంచి షాపింగ్ హాల్ చేశాను, నైట్ వేర్ ఎస్పెషల్లీ చాలా డేస్ తర్వాత చేశాను. సో ఐ హోప్ మీకు ఈ కలెక్షన్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ లాంచ్ డే కూడా మీరు స్టాక్ అప్ చేసుకోవాలనుకుంటే స్టాక్ అప్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.